కొంతమంది ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ వద్దు అనుకునేటప్పుడు పక్కనే ఉన్న మందుల షాపుకు వెళ్లి మందులు తెచ్చుకొని అబార్షన్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల జరిగే నష్టాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ అశ్విని, గైనకాలజిస్ట్ అండ్ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ ఫ్రమ్ శ్రీకాకుళం. నిజానికి ఈ విధంగా మందులు వాడటం వల్ల ఒక్కోసారి అబార్షన్ అనేది కంప్లీట్ గా అవ్వకపోవచ్చు. దానివల్ల నెలల తరబడి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల రక్తహీనత ఏర్పడుతుంది. అలాగే కొన్నిసార్లు గర్భసంచిలోనే ప్రోడక్ట్స్ ఉండిపోవడం వల్ల గర్భసంచి కానీ ట్యూబ్స్ కానీ ఇన్ఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ రావడానికి కూడా కొంతవరకు ప్రాబ్లం ఉంటుంది. ఇంకొన్నిసార్లు ట్యూబ్లో కనుక ప్రెగ్నెన్సీ వచ్చినట్లయితే ట్యూబ్లో ఉండే ప్రెగ్నెన్సీ రప్చర్ అయ్యి పొట్టలో చాలా వరకు బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ వద్దు అనుకునేటట్టయితే జస్ట్ కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్ అండ్ టేక్ దేర్ ఒపీనియన్ అండ్ డోంట్ జస్ట్ యూజ్ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్. ఈ విషయాన్ని వీలైనంత మంది ఫ్రెండ్స్కి అండ్ ఆడవాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఫాలో మీ ఫర్ మోర్.